నమస్కారం. ఈరోజు విజయ్ అండ్ త్రిషకి సంబంధించిన రిలేషన్ చూస్తూ ఉన్నప్పుడు మొన్న మధ్య ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనొచ్చి నీతోనే ఉంటా అన్నట్టుగా ఈ త్రిష పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు అంతా వైరల్ చేస్తే ఏమంటున్నారంటే, అమ్మా త్రిష నువ్వు మరో జయలలిత అమ్మ, విజయ్ వచ్చేసి మరో ఎంజిఆర్ అమ్మ, మరలా రిపీట్ అయిందమ్మా, సూపరమ్మ మీరు అని అంటున్నారు. ఎటకారంగానే అంటున్నారు. ఇక ఈ మూమెంట్లో తమిళనాడు రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు భలేవాడివే నువ్వు, ఏంది ఓ ఎంజిఆర్ ఓ జయలలిత ఓ కరుణానిధి అండ్ రెండో భార్య మూడో భార్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ తమిళనాడులో సవ్యంగా ఒకరితోనే ఉన్నారు. అండ్ మోరోవర్ అంత పబ్లిక్గానే కదా వాళ్ళు. సో ఇంకా చెప్పాల్సి వస్తే ఎంజిఆర్ జయలలిత ఎలాగైతే దూసుకొచ్చారో, ఎంజిఆర్కి వెనకాల ఉండి ఫుల్ సపోర్ట్ జయలలిత, ఎంజిఆర్కి ఇంకా హెల్త్ బాగలేదు తేడా కొట్టాడు చనిపోయాడు అనగానే మొత్తం ఇంకా పార్టీని కాపాడుకుంది ఇంత చేసుకుంది జయలలిత. సో ఇప్పుడు విజయ్ వెనకాల ఉండి మొత్తం సపోర్ట్ ఇచ్చేది ఇప్పుడు వచ్చేసి త్రిష. కాకపోతే గతంలో ఎంజిఆర్ భార్య సైలెంట్గా ఉంది, బట్ ఇప్పుడు విజయ్ భార్య సైలెంట్గా ఉండటం లేదు. అక్కడ విడాకులు తీసుకోలేదు, ఇక్కడ విడాకులు తీసుకుంటాడు. త్రిష వచ్చేసి డైరెక్ట్గానే కళ్ళ మంది కనిపిస్తుంది, సపోర్ట్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత విజయకాంత్ అయినప్పుడు ఇక ఈమె పార్టీని లీడ్ చేసింది. రాను రోజు జరిగేది ఇదే అంటున్నారు. సో కీడించి మినచడం అంటే ఇదేనా అంటే ఏమో, రాజకీయాలు ఏదైనా సాధ్యం అంటే మన దగ్గర కాదు కానీ తమిళనాడులో మాత్రం సాధ్యమే. మొత్తానికి మరో జంట రాజకీయాలలో తమ అదృష్టం పరీక్షించుకోబోతుంది. బట్ గతంలాగా ఇప్పుడైతే ఉండబోదని నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ జనాలు మొత్తం మారిపోయినారు. విజయ్కి మాత్రం దారుణ పరాభవం ఎన్నికల తప్పదని నాకు అనిపిస్తుంది. ఈలోపు త్రిష అసలు ఏం జరిగింది ఏంటంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కనుక ఆమె చెప్తే, ఆమె చెప్పిన దానిలో జెన్యూనిటీ ఉన్నాయి. అప్పుడు విజయ్ భార్య సంగీత రియలైజ్ అయ్యి విడాకులు నోటీస్ వెనక్కి తీసుకోవడం జరిగింది. లేదా నిజమేంటని మొత్తం త్రిష చెప్పిన తర్వాత ఇక చాలు, ఇక విడాకులు ఇచ్చేసేయండి, నా బొత్తు నేను బొత్తుని చెప్పేసి వెళ్ళిపోయింది అనుకోండి. ఇక జనానికి కూడా పాపరా విజయ్ భార్య వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అందుకే త్రిషతో పక్కన చేరాడు, త్రిష వచ్చేసి పాప ఆయనకి స్వాతంత్రం చేకూర్చిందిరా, వాళ్ళు మంచోళ్ళరా అని చెప్పేసి ఉంటే వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తారు, వారాన్ని ప్రసాదిస్తారు, ఏ రకంగా గెలుపుతారు. మీరేమంటారు? త్రిష విజయ్ పాలిట దేవత లేదన్నప్పుడు ఒక బ్యారియర్ కింద కామెంట్లో తెలియచేయండి.